చూసారా, బస్సులన్నీ లెఫ్ట్ సైడ్ అన్నీ ఆగి ఉన్నాయి. అసలు మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. మన బస్సు ఎక్కడుందో ఏమో వెళ్ళి ఎత్తుక్కోవాలి. ఎదురుగా గిరి కనిపిస్తుంది అనమాట కరెక్ట్గా. సో ఈ ఆటో వాళ్ళు వచ్చేసి గొంతుల్లో సందుల్లో అయితే తీసుకెళ్తున్నారు. సో ఈ దారి ఎటు వెళ్ళిద్దో ఏమో అయితే ఎప్పుడు చూడలేదు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. హాయ్, ఇప్పుడే దర్శనానికి బయలుదేరాం మేము ముగ్గురం. సో మెడలో ట్యాగ్లు ఏంటని చూస్తున్నారా? సో మేమందరం సోమవారి సేవలో పాల్గొనబోతున్నాం. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం భోంచేసి. సో వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలీదు. సో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 o'clock అయితే అయింది. సో మేమైతే సేవలో భాగంగా సోమవారి గర్భాలయంలో మధ్యాహ్నం వచ్చాం కదా దర్శనానికి. సో సోమవారి గర్భాలయం వద్ద దాదాపుగా 4 గంటల సేపు సేవ చేస్తూ కరెక్ట్గా ఆలయం బయట నందీశ్వరుని అభిషేకం 6 గంటలకు జరుగుతుందని చెప్పారు. సో మేమైతే బయటకైతే వచ్చేసాము. అండ్ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రధాన ఆలయం బయట ఉన్న నందీశ్వరునికి అయితే వివిధ రకాల అభిషేకాలు అయితే చేయడం జరుగుతుంది. అభిషేకం జరుగుతున్న సమయాన పక్కన క్యూ లైన్లో ఉన్నవారికి అండ్ స్వామివారి చుట్టుపక్కల కూర్చున్న వారికి మరియు మాకు అదృష్టం అనే చెప్పాలి. సామాన్యంగా ఈ అవకాశం అనేది అందరికీ దొరకదని ఇక్కడ వారైతే అంటూ ఉన్నారు. మాతో పాటు మీరు కూడా చూసేయండి. ముందుగా మీకు పాలాభిషేకం అయితే చేస్తారు. ఆ తర్వాత గంధం కలిపిన నీటితో స్వామివారిని అభిషేకం అయితే చేశారు. ఆ అభిషేకం చేసిన గంధం నీళ్ళు అయితే చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళకి, అలాగే క్యూ లైన్లో ఉన్న వారికి, అలాగే మాకు చల్లడం అయితే జరిగింది. ఆ తర్వాత పెరుగుతో అయితే స్వామివారిని అభిషేకించారు. ఆ తర్వాత ఫ్రూట్స్తో, అలాగే చివరగా జలాభిషేకం అన్నమాట. సో ఆ జలాభిషేకం చేసి అభిషేకం అయితే పూర్తి చేశారు. ఈ తంతంతా ఒక 1/2 hour నుంచి 45 minutes అయితే జరిగింది. తర్వాత మీకు హారతి అయితే ఇస్తున్నారనమాట. హారతి ఇస్తూ ఎదురుగా గోపురానికి హారతి ఇస్తున్నారేంటి అని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మీకు ఎదురుగా గిరి కనిపిస్తుంది అనమాట కరెక్ట్గా. సో నందీశ్వరుని చూపిస్తూ ఆ గిరికి కూడా ఒకేసారి హారతి అయితే జరిగింది. సో మొత్తం ఇదనమాట. సో అభిషేకం అయితే పూర్తయింది. ఓం నమ శివాయ. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 10:30 అవుతుంది. మేమైతే టెంపుల్ నుంచి బయటకైతే వచ్చేసాము. వచ్చి చూస్తే చూడండి, నైట్ టైము గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. సో ఇసుకేస్తే రాలని జనం అనమాట. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది, మీరు చూస్తున్నారు. మేము లక్కీగా మార్నింగ్ రాగానే ముందు గిరి ప్రదక్షిణ అనేది పూర్తి చేసేసుకున్నాము. అండ్ ఆ తర్వాత టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాము. సో మాకు ట్రైన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 2:30కి అనమాట. సో మేము వెళ్ళేసి ఇక్కడి నుంచి రూమ్కి వెళ్ళేసి అన్ని లగేజ్ అంతా సర్దేసుకొని బయలుదేరాలి. నైట్ టైం అయితే ఇక్కడ ప్రతి స్ట్రీట్ అనేది బార్ గేట్లు అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే అందరూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు కదా, చాలా జనాలు అయితే ఉన్నారు. సో అందువలన ఈ ఆటో వాళ్ళు వచ్చేసి గొంతుల్లో సందుల్లో అయితే తీసుకెళ్తున్నారు. సో ఈ దారి ఎటు వెళ్ళిద్దో ఏమో అయితే ఎప్పుడు చూడలేదు. ఈ గొంతుల్లో సందుల్లో అయితే తీసుకెళ్తున్నారు. అండ్ మేము బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ కొన్ని రోడ్స్ అన్నీ బ్లాక్ చేస్తున్నాయంట ఈ ఆటో అని చెప్తున్నాడు. సో మా బస్సు ఎక్కడుందో ఏమో, బస్సు ఊరు బయటికి చేరేసరికి ఎంతసేపు పడుతుందో ఏమో తెలీదు. ఒకవేళ గిరి ప్రదర్శన రోడ్లో ఏమన్నా బస్సు ఏమన్నా బార్గెట్లు పెట్టుంటే ఇంకా కష్టమైద్ది. మాకు టైం అయితే కరెక్ట్గా 2.5 hours అయితే ఉంది. 2 hours ఏమో జర్నీ ఉంటుంది. సో ఈ బస్సు త్వరగా చిక్కితే మేము త్వరగా ఊరు దాటితే మా అంతలకి ఇంకెవరు ఉండరు. సో దానికోసమే వెయిట్ చేస్తున్నాము. వీళ్ళు వచ్చేసి సందుల్లో గొంతులో తీసుకెళ్తున్నాడు. బస్ స్టాండ్కి వెళ్ళిద్దంట షార్ట్ కట్. సో మేము మార్నింగ్ వచ్చినప్పుడు చాలా షార్ట్ కట్లోనే వచ్చాము. ఈయనేమో లాంగెస్ట్ కటింగ్ అయితే తీసుకుంటున్నాడు. అడిగితేనేమో దారిలో బార్గెట్లన్నీ పెట్టేశారు, మొత్తం తిరిగి వెళ్ళాలి అని చెప్తున్నాడు. సో చూడాలి. చూసారా, బస్సులన్నీ లెఫ్ట్ సైడ్ అన్నీ ఆగి ఉన్నాయి.
అసలు మొత్తం ట్రాఫిక్ అంతా అయిపోయింది. మన బస్సు ఎక్కడుందో ఏమో వెళ్ళి ఎత్తుక్కోవాలి. చూస్తుంటేనే ఫుల్ ట్రాఫిక్గా ఉంది. అండ్ ఇదే అన్నమాట మేము ఎక్కబోయే బస్సు. సో లక్కీగా దొరికింది ఆన్ ది స్పాట్లో. ఇంకొక 10 నిమిషాల్లో బయలుదేరితే బాగుంటుంది. చూద్దాం. మీరు చూస్తున్నారు కార్లు అయితే చూడండి బీభత్సంగా ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసేసారు. అసలు రోడ్డు మొత్తం ఫుల్ అయిపోయింది. అండ్ బస్సులు కానీ ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయాయి. ఈ రోడ్డు మాత్రమే ఫ్రీగా ఉంది. నేను చూడబోతే మిగతా అన్నీ ఎక్కడికక్కడ స్ట్రక్ అయి ఉన్నాయి. అలాగే మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందాక ఆటోలో వచ్చాం కదా, సో ఆటో అతను ఏమన్నాడంటే ఇట్లా బార్గేట్లు దారిలో అన్ని పెడుతుంటారు. సో మెయిన్ బస్ స్టాండ్ వచ్చేసి స్టక్ అయిపోయి ఉంటుంది. అక్కడ మీకు అసలు వేనే ఉండదు. గిరి ప్రదక్షిణ రోడ్ అది. సో మీకు సెకండ్ బస్ స్టాప్ అనేది ఉంటుంది. సో నేను ఈ సందుల్లో గొంతుల్లో మేము షార్ట్ కట్లో తీసుకెళ్తాము సెకండ్ బస్ స్టాండ్ అని చెప్పాడు. సో తీరా చూస్తే మేము తిరిగి ఆ ఫస్ట్ బస్ స్టాండ్ దగ్గరే నియర్ బై కొంచెం దూరాన దించాడనమాట. సో ఆ ఊర్లో అరుణాచలంలో ఒకే ఒక్క బస్ స్టాండ్ ఉంది. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మధ్యలో ఇవాళ ఫెస్టివల్ కాబట్టి నైట్ టైము ఇలా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. సో చూడండి, నైట్ టైం తెల్లవాదులు జరుగుతాయి. ఎందుకంటే శివరాత్రి జాగారం కదా, సో అందువలన అనమాట. మొత్తం రోడ్ల మీద స్ట్రక్ అయిపోయినాయి వెహికల్స్ అన్నీ ఎక్కడికక్కడ బార్గేట్లు పెట్టడం వల్ల. సో మార్నింగ్ వరకు తేలదు ఏ బస్సు ఎటు వెళ్ళిద్దు అని. సో వేలూరు అంటే మెయిన్ రూట్ అయితే క్లియర్ చేశారు ఇబ్బంది లేకుండా. సో అందువలన మేము కూడా సాఫీగా వెళ్తాం జరుగుతుంది. సో ఫైనల్లీ మేము వేలూరు పెద్ద బస్ స్టాప్కి అయితే చేరుకున్నాము. సో ఇక్కడి నుంచి మేము ఆటో పట్టుకొని కాట్పాడి జంక్షన్కి అయితే వెళ్ళాలి. అండ్ బస్ అయితే వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్గా అయితే తీసుకెళ్ళాడో వచ్చేటప్పుడు కూడా అంతే స్పీడ్గా అయితే తీసుకొచ్చాడు. కరెక్ట్గా 1 hour 50 minutes పట్టింది చేరుకోవడానికి. ఇటేమో కర్ణాటక బస్సులు, ఇటేమో తమిళ బస్సులు, మధ్యలో మనం తెలుగు వాళ్ళం. ఇదేంట్రా నాయన, ఇది ఆటోనా విమానమా? ఏంట్రా బాబు ఈ రకంగా పోతున్నాడు? అసలు బ్రేకులు అనేవి వాడట్లేదు. అసలుకి బ్రేకులు అనేది మర్చిపోయినట్టున్నాడు. ఏంట్రా బాబు ఈ స్పీడ్? 20 minutes పడుతుంది మన బస్ స్టాప్ నుంచి కాట్పాడి జంక్షన్. ఇట్లేమో 10 minutesలో తీసుకెళ్ళేటట్టున్నాడు. ఒకటే మోత జుమ్ అని పోతుంది అయ్యా. మామూలు స్పీడ్ కాదురా బాబు, ఒక రకంగా పోతుంది ఆటో. సో ఫైనల్లీ మేము కాట్పాడి జంక్షన్కి అయితే చేరుకున్నాము. సో మా ట్రైన్ వచ్చేసి ఒక 1/2 hour డిలే ఉంది. సో అప్పటి వరకు దోమలతో ఫైటింగే అనమాట. సో ఈ వీడియో ఇక్కడితో అయితే స్టాప్ చేస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.